కృష్ణ బడల్ల కృష్ణరావుల కొంచెం ముందు తీసుకుంటారు ఇట్లా ముందు వెయిట్ చేసుకోండి వచ్చింది. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఈరోజు మా కాలేజీ 7:30కి అయిపోయింది. ఇక్కడ వచ్చినాను కానీ ఏమంటే సంతోషము, ఈ పిల్లలంతా రఘుకుల తిలకారామ అది చేశారు. మాది మా కాలేజీలో ఆడిద్రి రఘుకుల తిలకారామ, తర్వాత ఇది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అది చేసినాము, కాంతారా చేసినాము. హైలైట్ అయిపోయింది అన్నమాట. అంతా మంచుకోరు బాగా. అవి ట్రైనింగ్ ఇచ్చింటు మేము. రఘుకుల తిలకారామ కోలాటం పిల్లలు భలే వేశారు వాళ్ళు ఆల్రెడీ. కాంతారా ఒకటి, ఇది వచ్చేసి హరిగిరి నందిని అది వేసినాము. హరిగిరి నందిని అది వేసాము. తర్వాత ఇది కాంతారా ఒకటి, నరసింహస్వామి ప్రహ్లాదుడు అది కూడా బాగా దృశ్యరూపం చాలా హిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే 7:30కి వచ్చిన ఇంట్లోకి ఇట్లా వచ్చిన అది ఎంత మేనేజ్ చేసింది, ఎంత చేసింది మేము, ఎంత కూర్చొని పిల్లలకి అంతా ఇట్లా చెప్పి ఇట్లా చేస్తే హైలైట్ అయింది అనమాట. యాంకరింగ్ మా పిల్లలు కూడా మంచి సార్ బాగున్నాయి సార్ అని చెప్పేసి బాగా ఇది చేసాను. అంతే యాంకరింగ్ 2:30 నుంచి నేనే డిఎస్పీ అంతా వచ్చిండ్రి, అంతా అయిపోయి ఇట్లే వచ్చాను. ఇది మిస్ కాకూడదని కాలేజీలో మామూలుగా అట్లా చేయరు సార్, మామూలుగా సోషల్ రీమిక్స్ సాంగ్లు అవి బట్ చాలా బాగా. తర్వాత పిరమిడ్ చేయడము, కర్రసాము ఉంటుంది, కర్రసాము చేశారు. యోగాలో భాగంగా బాగా చేశారు. పిల్లలు కూడా బాగా ట్రైన్ అయినారు. అది అక్కడ పిఎస్సిలో చేశారు, పబ్లిక్ స్కూల్. మాది మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది, 2:30కి. 2 నుంచి ఇప్పుడు అయిపోయింది, 7:30కి అయిపోయింది. సార్లు వాళ్ళు రేట్ వచ్చేది చూస్తాను. ముందు కొద్దిగా చేశాను నేను. మాకు వీడియో ఉంటుంది మోస్ట్లీ టోటల్ వీడియో. ఈ విధంగా మనకి నిన్న జరిగినటువంటి సందేశం ఏమిటి అంటే, కుంతిమాత ఒక పురుషోతో వాఖ్యానము అనేటువంటి ఒక వ్యాఖ్యానాన్ని చెప్తుందనమాట. ఎవరికి? పాండురాజుకు. నీ బుద్ధితో నీ మనస్సుతో ఆలోచిస్తే మనకు పుట్టుక అనేటువంటిది, మనకు కుమారుడు పుట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఒక ఆమె 7 రోజులు శవంతో ఒక 7 రోజులు దాదాపు 7 కొడుకులు కన్న శవంతో పడుకునే 7 కొడుకులు కన్నది. కాబట్టి ఈ కొడుకులు పుట్టడానికి ఆ కలవడం అనేటువంటిదే మార్గం కాదు, ఎన్నో మార్గాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పేసి ఆ మహాభారతంలో మనకు ఈ విషయాన్ని చెప్తాను అనమాట. అప్పుడే ఉన్నాయన్నమాట. ఆ శవంతో పాటు చయనించి ఆ భద్ర 7 కొడుకులను కన్నది. కాబట్టి ఆ విధంగా నరశ్రేష్ఠ, నువ్వు కూడా తపోబలం ఉన్నవాడు కదా, మనస్సంకల్పముతో మనకు ఏమైనా మనసు ద్వారా నాయందు మనస్సంకల్పముతో నాయందు ఈ విధంగా పుత్రులు కలిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచించమని కుంతీదేవి పాండురాజును చెప్పిందనమాట. కుంతి ఈ విధంగా మాట్లాడగా ధర్మవేత్త అయిన పాండురాజు ఉత్తమము ధర్మసహితము అయినట్లుగా ఆమెతో ఈ మాటలు పలికాడు. ఏవం ముక్తాయ రాజం దేవీం పునరబ్రవీత్ ధర్మవిద్ ధర్మ సంయుక్తం ఇదం వచనం ముత్తమం అని చెప్పాడు. అంటే కుంతి గతంలో పృషితాశ్వరుడు నువ్వు చెప్పినట్లుగా ఆ విధంగా చేయగలిగినాడు, నిజమే కళ్యాణి. ఆయన దేవతల వంటివాడు. ఎలాంటి వాడు అంటే దేవతల వంటివాడు. ఇప్పుడు నేను మహాత్ములు ధర్మవేత్తలు అయిన ప్రాచీన మహర్షులు దర్శించిన ధర్మతత్వాన్ని నీకు చెప్పబోతున్నాను, నా మాట ఒకసారి విను అని చెప్పినాడు. సజ్జనులు దీన్ని పురాతనమైనటువంటి ధర్మం అంటారు. రాజకుమారి ధర్మమైన అధర్మమైన భర్త చెప్పినట్లు భార్య చేయాలని వేదవేత్తలు తెలిపారు. విశేషించి సంతానాన్ని అపేక్షిస్తూ స్వయంగా పిల్లలను కనలేని స్థితిలో ఉన్న భర్త మాటను నువ్వు తప్పక మన్నించాలి. అంటే విశేషంగా నువ్వు పిల్లలు కనలేనటువంటి స్థితిలో ఉన్నావు అంటే ఈ విధంగా నాకు శాపం ఉంది కాబట్టి. తర్వాత భర్త చెప్పినటువంటి మాట భార్య కొన్నిసార్లు ఖచ్చితంగా వినాల్సిందే అనేటువంటిది కూడా ఒకటి చెప్పడం జరిగింది. దోషరహితమైన శరీరం కలదానా,
నువ్వు పుత్రదర్శనం కోసం నేను పుత్రదర్శనం కోసం ఉవ్విళ్ళూరుతున్నాను. ఎందుకంటే పితృరుణాన్ని తీర్చుకోవాలి కాబట్టి. నీ అనుగ్రహం కోసము ఎర్రని వేళ్ళు కొనలు కలిగిన తామరాకుల వలె ప్రకాశిస్తున్న ఈ అంజలిని శిరస్సుపై నుంచి చెప్తున్నాను. అంటే ప్రమాణం చేసి చెప్తున్నాను నేను. ఏమని? నా ఆదేశాన్ని మన్నించి తపోబల సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ద్వారా గుణవంతుడైనటువంటి కుమారులను కనువు అని చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పినాడు ఈ విధంగా తపోబలము సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుల ద్వారా గుణవంతులైన కుమారులను కనువు. శుశ్రూషి నీ కారణంగా నేను పుత్రవంతులు పొందే సద్గతులను పొందుతాను అని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు. అంటే మనకు కలియుగంలో అయితే ఎవరినో ఒకరు కను అనేస్తారు, కానీ కనీసం ఇట్లన్నా కనీసం గుణవంతులు కను అంటారు. అది దానికి ఒప్పుకోలు మనం. గుణవంతులు కను అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. పాండురాజు ఆ రీతిగా మాట్లాడక భర్తకు ప్రియాన్ని హితాన్ని కలిగించడంలో ఆసక్తి గల కుంతి శత్రుని చేత అయినటువంటి పాండురాజుతో ఇలా అంది: భర్త శ్రేష్ఠ, క్షత్రియోత్తమ, భర్త భార్యను బ్రతిమలాడవలసి వచ్చుట స్త్రీల పక్షంలో పెద్ద అధర్మం. భర్త భార్యను బ్రతిమలాడడం కూడా అధర్మమే అంట. ఇప్పుడు చాలామంది ఇంట్లో అధర్మమే ఉంటుంది. ఆయన చెప్పినాక ఫైనల్ రాజముద్ర ఆడే ఉంటుంది. ఇంకా ఆయన రాజముద్ర వేస్తేనే, లేకుంటే నేను బతిమాలతోనే ఉంటాడు. ఆ విధంగా స్త్రీయే భర్తను అనునయించగలగాలి. మహాబాహు, నాకు ఇష్టమైన మాటను వినండి. స్త్రీయే భర్తను అనునయించగలగాలి. మహాబాహు, నాకు ఇష్టమైన మాటను చెప్తాను. నా పుట్టినింట నా చిన్నతనంలో అతిథి పూజకు నన్ను వినియోగించినారు. నాకు పూర్వకాలంలో నా చిన్నతనంలో అతిథి పూజకు నన్ను నియోగించారు. సంస్థిత వ్రతుడై కోప స్వభావం గల బ్రాహ్మణునికి నేను పరిచర్యలు చేశాను. ఆయన పేరు దుర్వాస మహాముని. నేను చిన్నప్పుడు ఈ అతిథి పూజ అని చెప్పేసి చేసినప్పుడు ఆయనకి నేను సపర్యలు చేశాను. అందులో ఆయన దుర్వాసుడు అంటేనే కోపం విపరీతమైన, ఎవరు దగ్గరకు కూడా పోరాయన. అట్లాంటి వాళ్ళకి ఈమె సేవ చేసింది. 1 year చేసింది అనమాట. ధర్మ విషయంలో ఆయన జ్ఞానము ఇతరులకు ఎరుగరానిది. ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆయన జ్ఞానమే. అటువంటి జితేంద్రుడిని నేను సర్వ ప్రయత్నాలతో సంతోషింపజేశాను. అంటే ఋషులను సంతోషింపజేస్తే వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళు ఎట్లంటే వరాలు ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళు సంతోషమైనా తట్టుకోలేరు, కోపం వచ్చినా తట్టుకోలేరు. అట్లా ఆ విధంగా అప్పుడు ఆ పూజనీయ మహర్షి ప్రయోగ విధానం సహితంగా నాకు ఒక మంత్రాన్ని వరరూపంలో ఉపదేశించి నాతో ఇలా అన్నాడు: ఈ మంత్రముతో నువ్వు ఏ దేవతను ఆహ్వానించినా, ఇష్టమున్నా లేకపోయినా ఆ దేవతలు నీకు లొంగుతారు. చూడండి, మహర్షులకి ఎంత గొప్ప సామర్థ్యం చూడండి. దేవతల్నే ప్రత్యక్షం చేసుకోగలిగిన, మంత్రాలతోనే ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి ఆ తపస్సు ఎంత గొప్పది చూడండి. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే మంత్రానికి అంత శక్తి ఉంది. మంత్రశక్తి అంత శక్తి ఉంది. ఆ మంత్ర అనుష్ఠానం చేయడం కూడా వాళ్ళు చేయడం వల్ల ఏ దేవతను కావాలంటే నీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఏ దేవతను కావాలంటే ఆ దేవతను నువ్వు ఆ విధంగా వాళ్ళు ఇష్టమున్నా లేకపోయినా ఆ దేవతలు లొంగిపోతారు. రాజకుమారి, వారి అనుగ్రహంతో నీకు పుల్లలు జన్మిస్తారు. భరత, అది మా పుట్టినింట ఆ మహర్షి నాతో అన్నమాట అని కుంతీదేవి చెప్పింది. అవన్నీ వద్దు, ఈ సద్బ్రాహ్మణుడితో నేను కలవడము అవన్నీ కూడా వద్దు. ఈ విధంగా నా చిన్నతనంలో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి కుంతి చెప్తుంది. బ్రాహ్మణుడు మాట యథార్థము, దాని అవసరం ఇప్పుడు కలిగింది. ఆయన బ్రాహ్మణులు, వేదవేద్యులందరూ కూడా బ్రాహ్మణులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట తీసుకోవడం అనేటువంటిది ఉండదు. అది యథార్థంగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు దాని అవసరం కలిగింది. నువ్వు అనుమతిస్తే నేను దేవతను ఆహ్వానిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో మనకు పిల్లలు పొందవచ్చు. నువ్వు అనుమతిస్తే నేను ఎవరినన్నా దేవతను ఆహ్వానిస్తాను, వారి ద్వారా సంతానాన్ని కలుగుతాను అని చెప్పేసి చెప్పిందాం. ఆ పని చేయడం వల్ల మనకు ధర్మానికి అధర్మానికి కలయిక కలగదు. లోకంలో కూడా దీని ధర్మం అనే భావిస్తుంది. ధర్ముని వల్ల పుట్టబోయే బిడ్డ కురువంశస్థులో ధార్మికుడు కాగలడు.
ధర్ముని బిడ్డకు అధర్మంపై మనసు పుట్టదు. కాబట్టి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకునియే నిన్ను నియోగిస్తున్నాను. స్మృతిత ఈ విధంగా నువ్వు మహారాజా, ఆ మహాత్ముడు నాకు ఉపదేశించిన విద్య వలన నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమానమైన కుమారులను అనుగ్రహిస్తారు. పిల్లలు లేరన్న నీ బాధ తొలగిపోతుంది, నాకు సంతతి కలుగుతుంది, పుత్రులు కావాలని నీ కోరిక కూడా తీరుతుంది. ఇంకా అన్నీ కూడా సెటిల్ అయిపోయినట్లే మనకు. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో కలవడం అంటూ ఏముండదు. మనము మనసులో సంకల్పం చేసినంత మాత్రాన ఆ దేవతలు మనకు వచ్చి మనకు కావలసినటువంటి కుమారుని ఇస్తారు. ఆ విధంగా నీకు పుత్రులు కావాల్సినటువంటి సంకల్పం నెరవేరుతుంది, నాకు పుత్రులు కలుగుతారు. ఈ విధంగా అన్నీ కూడా నెరవేరుతాయి. సత్యవ్రతరా, దేవతల్లో ఎవరిని ఆహ్వానించమంటావు? నీ ఆనందం కోసం నేను ఈ పనికి సిద్ధమైనాను, నీ ఆదేశం కోసం నిరీక్షిస్తున్నాను. చూడండి, కుంతీదేవికి అంత వరం ఇచ్చినప్పటికీ కూడా ఆమె భర్త మాటను జవదాట్లేదు. ఇంతవరకు భర్త మాటను జవదాట్లేదు. అంత వరాలు ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఈ విధంగా జరిగింది అనేటువంటిది చెప్పిందనమాట. కాబట్టి పాండురాజుల ధన్యుడను, నువ్వు నన్ను అనుగ్రహించావు, నేను ధన్యుడన ఈ విషయాన్ని చెప్పి నన్ను అనుగ్రహించినావు. నువ్వు నా వంశాన్ని నువ్వే నిలుపుకున్నావు. నీకు వరమిచ్చిన ఆ మహర్షికి నమస్కారం. ధర్మజ్ఞ, ఆ ధర్మముతో ప్రజలను పాలించలేము, అధర్మముతో ప్రజలను పాలించలేము. వరారోహ, నేడే నువ్వు యథావిధిగా ప్రయత్నాన్ని ఆరంభించు. యమధర్మరాజును ఆహ్వానించు. అతడే లోకంలో పరమ పుణ్యాత్ముడు. యమధర్మరాజునే ఆహ్వానించు అని చెప్పింది. ఆ పని చేయడం వలన మనకు ధర్మానికి అధర్మముతో కలయిక కలగదు. లోకంలో కూడా దీన్ని ధర్మమనే భావిస్తారు. ధర్ముని వలన పుట్టబోయే బిడ్డ కురు వంశానికి ధార్మికుడు కాగలడు. చూడండి, వాళ్ళకు వరం వచ్చినప్పుడు ఏదైనా అడగవచ్చు. వాళ్ళు ఎవరినో వేరే దేవతలను కూడా అడగవచ్చు, వేరే దేవతలను కూడా అడిగి అధర్మానికి సంబంధించిన వాడిని చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ధర్మానికి ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చినారు. ఎందుకంటే శంతన మహారాజు కాలం నుంచి వాళ్ళు ధర్మానికి ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రాధాన్యత వల్ల వాళ్ళు యమధర్మరాజునే కోరుకున్నారు. కాబట్టి ధర్మాన్ని దృష్టికొని ఉంచి నిన్ను నియోగిస్తున్నాను. శుచిస్మిత ఉపచారాలతో మంత్రప్రయోగంతో ధర్ముణ్ణి ఆహ్వానించు. వైశంప ఈ విధంగా పాండురాజు పలకగా కుంతీ భర్త మాటలను అంగీకరించి ఆయనకు నమస్కరించి ఆమెకు అనుమతి తీసుకుని ఆయనకు ప్రదక్షిణ చేసి ఆ విధంగా జనమేజయుడు గాంధారి సంవత్సర కాలం గర్భాన్ని మోసిన తరువాత కుంతి గర్భధారణకై అచ్యుతుడైనటువంటి ధర్ముణ్ణి ఆహ్వానించింది. ఆ కుంతీదేవి ధర్మదేవతకై పూజాది కాలాలను అర్పించింది. గతంలో దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని యథావిధంగా జపించింది. ఆ తర్వాత ఆ మంత్రబలం వల్ల సూర్య తేజస్సు గల విమానంలో ధర్మదేవత కుంతి జపిస్తున్న ప్రదేశానికి వచ్చాడు. ధర్మదేవత దిగొచ్చేసింది. ధర్ముడు చిరునవ్వు నవ్వి ఆపై కుంతి, నీకు నేనేమి ఇవ్వాలి? సరదాకు అడిగినట్లుగా కుంతి, నాకు కుమారుణ్ణి ప్రసాదించు. నీకేమి ఇవ్వాలి అంటూనే నాకు కుమారుణ్ణి ప్రసాదించు అని చెప్పి ధర్ముణ్ణి అడిగింది. ఈ వరారోహ యోగమూర్తి ధరించిన ఆ ధర్మునితో కలిసి సమస్త ప్రాణులకు హితమైనటువంటి కుమారుణ్ణి పొందింది. ఆ తరువాత చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా, సూర్యుడు తులారాశిలో ఉండగా, శుక్లపక్షంలో పంచమి యందు 8వ లగ్నంలో అభిజిత్ లగ్నంలో కుంతీదేవికి ఉత్తమమైనటువంటి కుమారుణ్ణి కన్నది. అప్పుడు ఉండేటువంటి నక్షత్రాలు, అప్పుడు ఉండేటువంటి గ్రహాలు, అప్పుడు ఉండేటువంటి రాసులు అంతా కూడా ఒక మహానుభావుడు పుట్టేటువంటి ఒక మంచి ముహూర్త కాలము. ఆ ముహూర్త కాలంలో ఆ కుంతీదేవి ఉత్తమమైనటువంటి కుమారుణ్ణి కనింది. అతను యశస్వి. ఆ కుమారుడు పుట్టగానే ఆకాశవాణి ఇలా పలికింది. ఈ కుమారుడు నరోత్తముడైన ధర్మాత్ములలో మేటి కాగలడు, పరాక్రమవంతుడు, సత్యవచనుడు అయిన మహారాజు కాగలడు. పాండురాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు యుధిష్ఠిర అనేటువంటి పేరుతో ప్రఖ్యాతిగాంచి మహారాజై 3 లోకాలను ప్రసిద్ధి పొందుతాడు. చూడండి, ధర్మము అనేటువంటిది అన్ని లోకాలకు మనకు తీసుకుని వెళ్తుంది.
ధర్మం అనేటువంటిది అంత గొప్పదన్నమాట. మూడు లోకాలలో కూడా మనకు ధర్మం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. మనకి ఈరోజు ఈ లోకంలోనే కాదు, మనం పోయేటువంటి లోకాల్లో కూడా ధర్మాన్ని ఆచరించడం వల్ల మనం ఒక డిపాజిట్ చేసుకున్నట్లే, ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా డిపాజిట్ చేసుకున్నట్లే. మనం అంటాం కలియుగంలో ఏం ధర్మము, ఎందుకు పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక డైరెక్టరు ఒక కథ చెప్తున్నాడు. ఒక ఊరిలో ఒక శివాలయ అర్చకుడు ఉండేటువంటి వాడంట. ఆ శివాలయ అర్చకుడు ఆయన ఏమిటంటే పొద్దున్న లేయడము, శివలింగానికి అభిషేకం చేయడము, అక్కడ ఉండేటువంటి డబ్బుతో ఆయన ఇంట్లో గడపడం. ఏ రోజు కూడా ఎవరిని ఒక రూపాయి అడిగేవాడు కాదంట. ఏ రోజు కూడా ఒక రూపాయి అతను పెద్దగా ఇచ్చేటువంటి వాడు కాదు. ఏ రోజు ఎవరిని అడిగేటువంటి వాడు కాదంట. ఆయన ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా శివాలయంలో కూర్చొని జపం చేసుకునేటువంటి వాడు. ఇలా దాదాపుగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికిన తర్వాత చనిపోయినాడంట. చూడండి, ఇలా ఎవరుంటారు చెప్పండి? ఇలా ఎవరుంటారు చెప్పండి? ఈరోజు గుడి కట్టడమే డబ్బుల కోసం కడతాను. ఈరోజు ఆయన డైరెక్టర్ అంటాడు, ఇలా ఎవరైనా ఉంటారా? ఒక్కరోజు కూడా 1 రూపాయి ఎవరిని అడిగేవాడు కాదంట. అతనికి ఏమైతే దక్షిణ వచ్చిందో దాన్ని తీసుకొని ఉండేటువంటి వాడు. ఏ రోజు కూడా నాకు ఇది తెచ్చి అని కానీ అనేటువంటి ఒక్కటి లేదంట. అట్లాంటి వాడు ఉంటాడా ప్రపంచంలో? ఎందుకు ఉన్నాడు? నేను చూశాను అని చెప్పేసి ఆ డైరెక్టర్ చెప్పినాడు. ఇట్లా చూడండి, ఒక అవకాశం వచ్చి ధనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆయన ఏదో డొనేషన్ వసూలు చేసుకోవచ్చు, అది కడతాను ఇది కడతాను వసూలు చేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఈరోజు గుడి కట్టడమే ఆ విధంగా కడతాన్నారు. గుడే ఒకటి ఆదాయ మార్గంగా తయారు చేసుకుంటారు. వాళ్ళు కూడా వచ్చినారంట ఒకసారి. ఆయన తనిఖీల భరణి వాళ్ళు ఒకసారి వచ్చినారంట. వస్తే మీరు అభిషేకం చేయాలంటే మీరు ఉండండి, కూర్చోండి, చేస్తాను అన్నాడంట. చేస్తాను అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము తనిఖీల భరణి, నేను ఎవరు అనుకుంటే అనేది అట్లా, నన్నే గుర్తించలేదా అనేది అట్లా, నువ్వు ఎవడో నాకేం తెలుసు, ఉండరు అని చెప్పు, నాకే బంధాలు లేవు, చేసేసి పంపించినాడు అంతే. వాళ్ళు అనుకున్నారంట బయటికి పోయి, మేము ఇంత పెద్ద యాక్టర్లు కదా, మమ్మల్ని అందరూ గుర్తుపట్టి పలకరిస్తామంటే ఆయనంతగా ఆయన అభిషేకం చేసి తీర్థం ఇచ్చి, సరే మీరు ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాం. అట్లా టచ్ మీ నాట్లో ఉన్నాడు అనమాట. చూడండి, అట్లా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఎవరు రాజకీయ నాయకుని పక్కన ఫోటో తెప్పించుకొని మాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అని చెప్పేటువంటి వాళ్ళు. మళ్ళీ అడిగినా వీళ్ళు మీకు తెలిసి మమ్మల్ని తెలుగుమంటే ఏం పెడతానంటే మేము ఎవరు తెలుసునంటే తెలుసునంట, మీరు తరకలి బండి గారు వాళ్ళ డైరెక్టర్ అంట. మరి మీరు ఏం కించిత్ కూడా అందరి మాదిరి ఏదంటే నాకు దాంతో పని ఉంది, నాకు శివంతో పని దిగిందంట. అది శివంతో పని అంతే, మీతో పని ఉంది. చూడండి, కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అట్లాంటి వాళ్ళు భగవంతుడినే నమ్ముకొని భగవద్ ధ్యానమే చేసుకుంటే చిత్తంలో భగవంతుడినే నమ్ముకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇస్తా ఉన్నాడు కూడా వాళ్ళకి. ఎప్పుడైతే మనం కోరికల వల్ల పడతామో, ఎప్పుడైతే మనం పోల్చుకోవడం జరుగుతుందో, వేరే వాళ్ళతో పోల్చుకోవడం జరుగుతుందో, ఎప్పుడైతే కోరికల వల్ల పడతామో మనం అప్పుడు ఏమైపోతుంది, అనేక రకాలైనటువంటి బంధాల్లో చిక్కుంటాం. బంధాలే మనకు మూలము అని చెప్పినాడు ఇంతకుముందు భారతంలోనే. బంధాలే మనకు పెద్ద అడ్డంకి అని చెప్పినాడు అనమాట. దేంతో బంధం కలిగించకూడదు. ఎందుకంటే భగవంతుడు మనకు జన్మనిచ్చినాడు, భగవంతుడే దాన్ని చూసుకుంటాడు, దాని ఆలనా పాలన చూస్తాడు, ఇవేమి అవసరం లేదు. కాబట్టి భగవంతుడే దాని ఆలనా పాలన చూడడం అనేటువంటి జరుగుతుంది. కానీ ప్రతి విషయంలో కూడా ధర్మంగా ఉండు, ధర్మమే నీకు జయాన్ని తెచ్చిపెడుతుంది. ధర్మమే నీకు అనేక జన్మలలో నీకు మంచి జన్మని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 3 లోకాలకు జయం కలిగిస్తుంది. ఇది ఒక లోకం కాదు. ఇది నీకు ఈరోజు డబ్బు కలియుగంలో నీకు హెల్ప్ చేయొచ్చు, కానీ వేరే లోకంలో నీకు హెల్ప్ చేయదు. నీకు ఎంత డబ్బు ఉన్నా కూడా మొత్తం అంతా కూడా తీసేసుకుని పంపిస్తాను నేను శ్మశానానికి. కాబట్టి నీకు ఎంత డబ్బున్నా ఎవరు తీసుకోరు మరి. కాబట్టి మనము 3 లోకాలకు పనికొచ్చేటువంటి ఆ మానవ జన్మకు సార్థకమైనటువంటి దాన్ని మనం పట్టుకోవాలా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. క్షత్రియులకు బలమే మిన్నా, కానీ బలిష్ఠుడైన కుమారుణ్ణి కోరుకో. యాగాలలో
ఆ కుమారుడు సర్వోత్తముడైతాడు, 3 లోకాల్లో ప్రసిద్ధి అవుతాడు, యశస్సు తేజస్సు సత్ప్రవర్తనతో విరాజిల్లుతాడు. ధార్మికుడైన ఆ కుమారుని పొంది పాండురాజు కుంతితో మరలా అన్నాడు, క్షత్రియులకు బలమేమిన్నా కాబట్టి బలిష్ఠుడైన కుమారుని కోరుకో. యాగాల్లో అశ్వమేధము, గ్రహాల్లో సూర్యుడు, మనుజుల్లో బ్రాహ్మణుడు గొప్పవారైనట్లు బలిష్ఠుల్లో వాయుదేవుడు గొప్పవాడు. సమస్త ప్రాణులు దేవతల్లో వాయుదేవుణ్ణి మిన్నగా ప్రచిస్తాయి. కాబట్టి పుత్రుని కోసం ఆ వాయుదేవుణ్ణి ఆహ్వానించు. ఆయన మనుషులందరికీ మించిన ప్రాణశక్తి బలం గల కుమారునికి మనకు ప్రసాదిస్తాడు. భర్త అనగానే ఆమె వాయుదేవుణ్ణి ఆహ్వానించింది. మళ్ళీ వాయుదేవుణ్ణి ఆహ్వానించింది. ఫస్ట్ వచ్చేసి ధర్ముడు నుంచి మనకు ధర్మరాజు వచ్చినాడు. వాయుదేవుడి నుంచి భీముడు వచ్చినాడు. మరి వాయుదేవుడు ఎట్లాంటి వాడు? సేమ్ కరెక్ట్. వాయుదేవుని కుమారుడే కదా. ఆంజనేయునికి అంత బలం ఉంటే వాయుదేవునికి ఎంత ఉండాలి? దీనికి ముందు ఒక కథ వచ్చింది సార్. దాంట్లో ఒక ఋషి శాపం పెడతాడు కదా యమధర్మరాజుకు. శాపం పెడితే మానవునిగా నువ్వు పుడతావు, ఇదే వస్తుంది. ఆల్రెడీ అయిపోయింది. మృగాన్ని అధిరోహించి మహాబలవంతుడైనటువంటి వాయుదేవుడు ఆమె దగ్గరకు వచ్చి, కుంతి నీ మనసులో కోరికను చెప్పు, నీకేమి ఇవ్వగలను అని అడిగినాడు. ఆమె సిగ్గుపడుతూ నవ్వుతూ, సురోత్తమ, మహాబలవంతుడు మహాకాయుడు, అందరికీ దర్పాన్ని అణచగలిగినటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు, బలం కోసం నాకు ఒకటి నీవు అని చెప్పేసి ధర్మం కోసం ధర్మరాజుని అడిగింది, బలం కోసము భీముణ్ణి అడిగింది అనమాట. ఆ వాయుదేవుని ద్వారా భయంకర పరాక్రమశాలి మహాబాహు అయినటువంటి భీముడు జన్మించినాడు. జనమేజయ ఆ భీముడిని ఉద్దేశించి కూడా అశరీరవాణి పలికిందంట. ఆ శరీరవాణి ఇతడు బలవంతులందరిలో శ్రేష్ఠుడని పలికింది. అప్పుడే అద్భుతమైన సంఘటన జరిగింది. భూమి పుట్టగానే భీముడు పుట్టగానే తల్లి ఒడి నుంచి జారి ఒక బండరాయిపై పడ్డాడు. అది చూర్ణమైపోయింది. ఇక మొదట్లోనే చూపించాడు బండరాయి మీద పడ్డాడంట. ఆ బండరాయి చూర్ణము అంటే పొడి అయిపోయిందండి. ఎంత బలవంతుడు పుట్టాడు చూడండి. అప్పుడు అద్భుతమైన సంఘటన. కుంతి ప్రసవించిన 10వ నాడు భీమునితో పాటు ఒక అందమైన సరస్సు దగ్గరికి పోయి స్నానం చేసి మరలి వచ్చి దేవతా సమారాధనకై పర్ణశాల నుంచి వెలుపలకు వచ్చింది. భరతశ్రేష్ఠ ఆమె ఒక పర్వతం దగ్గర నడుస్తుండగా ఒక పులి ఆమెను చంపాలని కొండ గుహ నుంచి వెలుపలికి దూకింది. మీదికి వస్తున్న ఆ పులిని చూసి కురోత్తముడు దేవ పరాక్రమవంతుడైనటువంటి పాండురాజు 3 బాణాలను బాగా లాగి దానిపై ప్రయోగించి దాన్ని ఖండించాడు. అది గుహలు ప్రతిధ్వనినట్లు పెద్దగా అరిచి నేల కూలింది. అది విని భయపడి కుంతి వెంటనే పడిపోయింది. ఆమెకు పోతూ ఉంటే ఒక పులి ఆమె మీదకు వచ్చేస్తూ ఉంటే ఈయన 3 బాణాలు పెట్టి కొట్టినాడు అనమాట. కొట్టి ఆయన దాన్ని ఖండించినాడు. అది గట్టిగా అరిచింది, ప్రతిధ్వని వచ్చేటట్టుగా అరిచింది. తర్వాత ఆ దివిని భయపడి ఆ ధ్వనిని భయపడి కుంతి వెంటనే పడిపోయిందంట. తన ఒడిలో నిద్రిస్తున్న భీమసేనుడు ఆమెకు గుర్తు రాలేదు. అప్పుడు ఆ కుమారుడు పిడుగుపాటులో కొండపై పడినాడంట. ఆమె ఆ ఇది భీముణ్ణి తొడపై వేసుకునింది, ఆమె కింద పడిపోయింది అనమాట. అది కొండపై పడినాడు. పడగానే ఆ కొండ తన శరీరంతో ముక్కలు చేసేసాడు. ఆ కొండనే ముక్కలు చేసేసాడు భీముడు. చూడండి, ఆ శీల చూర్ణమైపోదాన్ని చూసి పాండురాజు ఆశ్చర్యపోయినాడు. ఏమయ్యా ఎట్లాంటి పిల్లవాడు వీడు అని చెప్పేసి. ఆ విధంగా చంద్రుడు మహా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, సూర్యుడు నండినెత్తిపై ఉండగా, త్రయోదశి తృతీయందు మైత్ర ముహూర్తంలో కుంతి భీముణ్ణి ప్రసవించింది. భరతశ్రేష్ఠ మహారాజా భీముడు జన్మించిన రోజునే అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు జన్మించినాడు. పీడు అయిపోయినాడు. ఎందుకంటే మనకు ఒకటి సమాజంలో మనకు భగవంతుడు ఎప్పుడు కూడా సంఘర్షణ ఇస్తాడు. అంటే చెడువాళ్ళని సృష్టిస్తాడు, మంచి వాళ్ళని సృష్టిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య నువ్వు సంఘర్షణ పడాల్సిందే. ఆ సంఘర్షణ పడడం వల్లే నువ్వు గొప్పవాడా కాదా అనేది నిర్ణయిస్తాడు భగవంతుడు. అంతేగాని నీకు మంచి వాళ్ళనే పుట్టించడు, చెడు వాళ్ళనే పుట్టించడు. అదే ఈ కలి ఇంకా రాలేదు, వస్తుంది. అది ఇంకా రాలేదు. దుర్యోధనుడు పుట్టాడు అంటే కలి స్వభావం, కలి పురుషుడే పుట్టినాడు.
భీమసేనుడు పుట్టిన తర్వాత పాండురాజు ఆలోచించాడు, సర్వలోకాలకు శ్రేష్ఠుడైన గొప్ప కొడుకు ఎలా పుట్టగలడు? ఈ లోకం దైవం మీద, పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది. ఈ లోకం ఏం మీద ఆధారపడింది? దైవం మీద ఆధారపడింది, పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. అంటే ఏమి? మనం ప్రయత్నం ద్వారా దైవాన్ని పొందవచ్చు అని చెప్పినారు. ఎందుకంటే రథం నడవడానికి ఏ విధంగా 2 చక్రాలు అవసరమో, మన ప్రయత్నం చేయకుండా దైవానుగ్రహం మనకు పొందదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఆత్మని తెలుసుకోవాలని చెప్పేసి మనం ఏది చేసినప్పటికీ కూడా ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం ఎలా ఉండాలా? అద్వితీయంగా ఉండాలా, భగవంతుడు నచ్చే విధంగా ఉండాలా, భగవంతుడిని పొందే విధంగా ఉండాలా, భగవంతుడు మనల్ని నచ్చాలా. వీళ్ళు చూడండి ఎంత కఠోరమైన శ్రమ చేస్తున్నారు, ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆతృత, ఒక తపన మనలో కనపడాలి. అది కనపడినప్పుడే భగవంతుని ప్రయత్నం కూడా మొదలవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భావనను చూస్తాడు. భగవంతుడు నీలో భావనను చూస్తాడు. ఆయన నీవు ఎంత గట్టిగా పలికినావు, ఎంత రమ్యంగా పలికినావు, అది ఎవరు చూడరు. నీ భావన ఏముంది? ఈ భగవన్నామ స్మరణ పలికే దాంట్లో నీకు వెనక భావన ఏముంది, నీలో ఏం భావన ఉంది, ఆ భావనని బట్టి భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన భావన అనేక రకాలుగా ఉంటుంది. భగవన్నామ స్మరణ చేయడం ఇవన్నీ కూడా మన భావన అహంకారంగా ఉంటుంది, మమకారంతో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం చేయడం వల్ల మనం ఎన్ని విధాలుగా చేసినా కూడా వేస్టే. కాబట్టి ఆ విధంగా సమయానికి తగినట్లుగా ప్రవర్తించగలిగినప్పుడే దైవిక ఫలం లభిస్తుంది. తథా దైవం విధినా కాలయుక్తేన లభ్యతే అంటారు. అంటే సమయానుకూలంగా, సమయానికి తగినట్లుగా ప్రవర్తించినప్పుడు, ఇప్పుడు చూడండి, ఒక చోట నువ్వు అహంకార పడాల్సిన స్థితి వచ్చి ఉంటుందనుకో, అక్కడ నువ్వు అహంకార పడకుండా ఉంటే భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక చోట నీకు అధర్మము చేసేటువంటి అవకాశం వచ్చింది, వాడు నీకు అధర్మము చేసినాడని వాడికి తెలియదు, కానీ వాడిని మోసగించవచ్చు. కానీ నువ్వు ధర్మం వైపు నిలబడినావు అనుకో, అప్పుడు భగవంతుడు నిన్ను, ఓహో ఇది కరెక్టేనా, వాడికి తెలియదు నువ్వు అధర్మం చేసినప్పటికీ కూడా, కానీ ఆ ధర్మం వైపు నిలబడినావు అనుకో, అప్పుడు మనకు భగవంతుని యొక్క స్మరణ లభిస్తుంది, కృప లభిస్తుంది. ఎందుకంటే చూడండి, వాడు ఎదుటివాడు తెలియకపోయినా కూడా వాడు మోసం చేయలేదు. ఇప్పుడు చూడండి, మీరు మన హిందూపురంలోనే బైక్ వేసుకొని వచ్చినాం అనుకోండి, అరటిపండ్లు ఎంత అంటే 60 రూపాయలు అంటాడు. నడుచుకొని వచ్చినాం అనుకోండి 50 రూపాయలు అంటాడు. కారులో వచ్చినాం అనుకోండి 70 రూపాయలు అంటాడు. ఇట్లా తయారైనారు ఇప్పుడు. అంటే మనిషిని బట్టి స్టేజెస్ అన్నమాట. సో ఇట్లా 1000 రూపాయలు అట్లా తయారైనారు ఇప్పుడు. వ్యాపారము మనిషిని బట్టి చెప్పేస్తారు. అందుకే హోటల్లో పోతే వాడు ఏంది ఈడు, వాడి కార్డు ఈడు ఏమి, పెద్ద పెద్ద హోటల్లోకి పోతే నువ్వు ఎంతైనా తిని సార్ అంటాడు. లాస్ట్లో బిల్లు మాత్రం వేసేస్తాడు. మెనూ కొన్ని దాంట్లో ఉంటుంది, కొన్ని స్టార్ హోటల్లో ఉండదు. మేము హోటల్లో పోయినాం, ఏం తినలేదు, పెద్దగా తినలేదు. వాడు ఏమి వేసినాడు, 5000 రూపాయలు వేసినాడు బిల్లు. ఏమీ తినలేదు, మేము ఏమి సరిగ్గా తినలేదు. అన్ని తినవే మామూలుగా ఏంటంటే 2 తిన్నాము, 5000 కడితే ఎందుకురా ఊరికి పిలుచుకుని వచ్చినావు అని మా వాడిని తిడుతున్నాను. ఎందుకురా ఇట్లా పిలుచుకుని వస్తావు నువ్వు, నీకేమన్నా బుద్ధి ఉందా రోంతన్నా, మనం ఏం తిన్నామని. అసలు మనం తినిందంటే 500 తిన్నాం అంతే. 5000 తీసుకున్నాడు. చూడండి ఏం ఎక్స్పీరియన్స్, మనకేం ఎక్స్పీరియన్స్ లేదాడా, మనకేం మరి పట్టించుకోమని. అదే అట్లా కాబట్టి ఇక్కడ దైవానుకూలంగా మనము సమయానుకూలంగా ప్రవర్తించాలా, ఆ విధంగా ప్రవర్తించాలా. కాబట్టి దేవతలందరిలోనూ ప్రధానుడు ఇంద్రుడు అని విన్నాము. దేవతలందరిలో ప్రధానుడు ఇంద్రుడు అని విన్నాము. లెక్కలేవని బలము, పరాక్రమము, తేజస్సు కలిగినాడు. ఆ ఇంద్రుని తపస్సుతో ఆయన సంతోషపెట్టి మహాబలవంతుడైన కొడుకును పొందాలి. ఇంద్రుని వంటి కొడుకును మేము పొందాలి అనుకుంటున్నాము అని చెప్పేసి ఆ విధంగా ఆయన అనుగ్రహించిన కుమారుడు గొప్పవాడు కాగలడు. మానవులను, మానవేతరులను కూడా యుద్ధంలో చంపగలడు. కాబట్టి మనోవాక్యాలతో తీవ్ర తపస్సును ఆచరిస్తాడు. ఆ తర్వాత పాండురాజు మహర్షితో సంప్రదించి సంవత్సర కాలము ఆచరించవలసిన ఒక శుభవ్రతాన్ని కుంతికి ఉపదేశించినాడు. జనమేజయ మహాబాహు ధర్మాత్ముడు అయినటువంటి ఆ పాండురాజు కూడా దేవాది నాథుడైనటువంటి ఇంద్రుని ఆరాధింపగోరి మనసును ఏకాగ్రత చేసి
ఒంటి కాలిపై నిలిచి సూర్యుడున్నంత చేపు అలాగే నిలబడి తీవ్ర తపస్సు చేయసాగినాడు. చూడండి, ఇంద్రుడు పుట్టడానికి ఆయన మనస్సంకల్పం చేసినాడు. ఇంకా అర్జునుడు పుట్టడానికి ఇంద్రుడి ద్వారా ఆ మనస్సును ఏకాగ్రతగా ఉంచి ఒంటి కాలిపై నిలిచి సూర్యుడున్నంతసేపు అలాగే తీవ్ర తపస్సు చేయగలిగినాడు. కొంతకాలం తర్వాత ఇంద్రుడు సాక్షాత్కరించినాడు. వాళ్ళకి ఇంద్రుడు సాక్షాత్కరించినాడు. 3 లోకాల్లో ప్రసిద్ధికెక్కిన కుమారుడు నీకు అనుగ్రహిస్తాను. ఆయన కనుక్కున్నాడు, ఈయన కుమారుని కోసమే చేస్తుంటాడు అని చెప్పేసి. సో అట్లాంటి కుమారులు, బ్రాహ్మణులు, గోవులు, మిత్రులు, వీరి మనోలతాలు సిద్ధింపజేయగల వారిని, దుర్మార్గులకు శోకాన్ని, సకల బంధువులకు ఆనందాన్ని, శత్రువులను నశింపజేసే వారిని నీకు కుమారునిగా ఇస్తాను. చూడండి, బ్రాహ్మణులను, గోవులను, మిత్రులను, వీరి మనోరథాలను సిద్ధింపజేసేటువంటి వాడు, దుర్మార్గుల శోకాన్ని, సకల బంధువులకు ఆనందాన్ని కలిగించి శత్రువులను నాశనం చేసేవాడిని నీకు, అట్లాంటి వాడిని నీకు కుమారునిగా ఇస్తాను. అతను అన్నింటిలో ముందు నిలుస్తాడు. ఆ మహాత్ముడైన దేవేంద్రుడు పాండురాజుతో ఆ రీతిగా అన్నాడు. ఆ దేవేంద్రుడు మాటలు తలుచుకుంటూ ధర్మాత్ముడైన పాండురాజు కుంతితో ఇలా అన్నాడు, కళ్యాణి, నీకు శుభం జరిగిపోతుంది. దేవేంద్రుడు సంతోషించినాడు. నువ్వు సంకల్పించినట్లుగా మానవాతీతమైన కర్మలు చేయువాడు, యశస్వి, శత్రు సంహారకుడు, నీతిమంతుడు, మహాత్ముడు, సూర్య తేజస్సు, ఎదిరింపరానివాడు, క్రియాశీలుడు, అద్భుత దర్శనుడు అయినటువంటి కుమారుణ్ణి నీకు ఇవ్వగోరుతున్నాను. అలాంటి వాడు అసమానమైనటువంటి పరాక్రమ తేజం కలిగినటువంటి వాడు, మన కురు వంశానికే అద్భుతమైనటువంటి కీర్తిని తెచ్చేటువంటి వాడు. అలాంటి వాడు మన కొడుకుగా రాబోతున్నాడు. ఛాత్ర తేజానికి విధి అయినటువంటి కుమారుణ్ణి, శుశ్రోని ఛాత్ర తేజానికి నిధి అయినటువంటి కుమారుని కను శుచిస్మిత దేవేంద్రుడు ప్రసన్ననైనాడు. ఆయన్ను ఆహ్వానించు, ఆయన్ని కూడా ఆహ్వానించు, మంత్రబలంతో ఆహ్వానించు. ఆ పాండురాజు ఆ విధంగా ఆదేశించగానే యశస్వైన కుంతి దేవేంద్రుడిని ఆహ్వానించింది. దేవేంద్రుడు వచ్చి అర్జునునికి జన్మనిచ్చినాడు. ఈ విధంగా అర్జునుడు కూడా పుట్టేశాడు. పాల్గొన మాసంలో పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్ర సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించినాడు. అందువల్లనే అతను పాల్గొనుడైనాడు. పాల్గొన, కిరీటి అంటారు కదా, ఆ విధంగా అర్జునుడు జన్మించగానే మిగుల భయంకరమైన నాదంతో ఆకాశాన్ని ప్రతిధ్వనం చేస్తూ ఆశ్రమవాసులైన సమస్త ప్రాణులు వింటుండగా శుచిస్మిత అయినటువంటి కుంతితో ఆకాశవాణి ఇలా పలికిందంట, ఈ కుమారుడు కార్తవీర్యార్జునుడై శివ పరాక్రమం వంటి పరాక్రమం కలిగి ఇంద్రుని వలె జయింపరాని వాడై నీ కీర్తను విస్తరింపజేస్తాడు. విష్ణువు అతిథి ఆనందాన్ని అభివృద్ధి చేసినట్టుగా ఈ అర్జునుడు విష్ణు సమానుడై నీ ఆనందాన్ని వర్ధింపజేస్తాడు. ఈ కుమారులు ముద్ర, కురు, సోమక, చేది, కాశీ, కరుష దేశాలను లొంగదీసుకొని వంశ లక్ష్మిని విస్తరింపజేయగలడు. అతను పాలించగలుగుతాడు. వీరుడైన ఈ పాండవసుతుడు ఉత్తర దిక్కుపై దండెత్తి యుద్ధంలో రాజులను ఓడించి అనంత ధనరత్నరాశులు కొని వస్తాడు. ఇతని భుజపరాక్రమం చేతనే కాండవవనంలో అగ్నిహోత్రుడు సమస్త ప్రాణుల మేధస్సుతో మిక్కిలిగా తృప్తి నొందగలడు. మహాబాలుడైనటువంటి ఈ వైరబాలకుడు క్షత్రియులకు నాయకుడై భూపాలురందరికీ జయించి సోదరులతో కూడి 3 అశ్వమేధ యాగాలను కూడా చేస్తాడు. చూడండి, కుంతి ఆ బాలుడు పరశురాముతో సమానమై విష్ణుతుల్య పరాక్రముడై బలవంతుల్లో శ్రేష్ఠుడైతాడు. ఇతడు యుద్ధములో మహాదేవుడైనటువంటి శంకరుని ఆనందింపజేసి సంతుష్టుడై అతని నుంచి పాశుపదార్థాన్ని పొందగలుగుతాడు. వినాతక రాక్షసులను, దేవతలను, శత్రువులను మహాబాహులైనటువంటి నీ కుమారుడు దేవేంద్రుడి ఆదేశంతో నిహత కవచలను సంహరిస్తాడు. పురుషశ్రేష్ఠుడైనటువంటి ఈ అర్జునుడు దివ్య ప్రజ్ఞానంతో సంపూర్ణంగా పొందగలడు. కోల్పోయినటువంటి సన్ని సంపదలను మళ్ళీ తీసుకొని రాగలడు. కుంతి మాతికా గృహం నుండియే ఈ అద్భుత వాక్యాలు విన్నది. పెద్దగా వినిపించినటువంటి ఆ మాటను విని శృతశృంగ నివాసు అయినటువంటి మహర్షులు పరమానందాన్ని పొందినారు. గగన అయినటువంటి దేవ సమూహాలు ఇంద్రుణ్ణి కూడా మిక్కిలి ఆనందింపజేశారు. ఆకాశంలో పుష్పవృష్టితో పాటు భీకరమైన దుందువి దృష్టి కూడా పెద్దగా గోచరించింది. దేవగణాలు, కార్తవీయులు, వైనతేయులు, గంధర్వులు, అప్సరసులు, ప్రజాపతులు, సప్తఋషులందరూ ఒకటిగా వచ్చి పార్థుని ప్రశంసించినాయి. మరీచి, అంగీరకుడు, పులస్యుడు, క్రతువు, దక్ష ప్రజాపతి, గంధర్వులు, అచ్చరువులు అందరూ కూడా దివ్యమాలలతో దివ్య వస్త్రాలను ధరించి సర్వాలంకారాలను అలంకరించుకొని నాట్యం చేస్తూ అర్జునుని కీర్తిని
ఆ అర్జున్ని కీర్తింపసాగాయి. అదేవిధంగా మహర్షులు కూడా అన్ని విధంగా నిలిచి శుభ మంత్రాలను జపించసాగినారు. గంధర్వులతో కలిసి శ్రీమంతుడైన తుంబురుడు గొప్ప నాదం చేశాడు. రాజా భీమసేనుడు, ఉగ్రసేనుడు, ఉర్నాహు, అనకుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్య వర్చస్కరుడు, యుగవుడు, తృణుడు, చిత్రరథుడు, శిరత్కరుడు, పర్జన్యుడు, కలి, నారదుడు, ఋత్వ, బహుత్వ, బహుకులు, కరాలులు, సుపర్ణుడు, విశ్వవసువు, భూమన్యువు, సుచరిత్రుడు, శరుడు, గీతామాధుర సంపన్నుడైనటువంటి ఆహాకారాలు అంతా కూడా ఆహాకారాలు చేస్తూ అక్కడకు రావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అర్జునుడు పుట్టడం అనేటువంటిది గొప్ప వాళ్ళను పాండురాజు చూడండి, ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఇట్లాంటి గొప్ప వాళ్ళను కీర్తించి అనేకమైనటువంటి యాగాలను చేసి మంచి పుత్రులను కనాలా అంటే మనము కలియుగంలో కూడా ఈ యొక్క తపస్సు, ధ్యానము ఇలాంటి వాటినంతా కూడా ప్రెగ్నెంట్ ఉండేటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా దైవ కార్యాలు చేయాలి. ఇట్లాంటి కొడుకులు పుట్టాలంటే చూడండి, ఆయన ఇంద్రుడిని వశపరుచుకున్నాడు, తర్వాత మంత్రం ద్వారా వీళ్ళు చేసినారు. సో వాళ్ళకి అంత దైవబలం ఉంది కాబట్టి అలాగే చేసినారు. కలియుగంలో కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ సంతానాన్ని మనం ఎలా మనం పొందాలి అనుకోవాలంటే ఆ విధంగా మనం పొందాలి. ఏదో కామోద్రేకంతో కాకుండా ఈ విధంగా పొందడం అనేటువంటి చేయాలి. ఈరోజు చూడండి, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు, భర్త మనస్తత్వం ఒక రకంగా, భార్య మనస్తత్వం ఒక రకంగా ఉండడం వల్ల పిల్లలు ఏ విధంగా పుడుతున్నారు. ఆ పుట్టిన పిల్లల్ని సరైన సంస్కారం నేర్పిస్తున్నారా? అది నేర్పించడం లేదు. పిల్లలు సరిగా పుట్టడం లేదు. ఆ సంస్కారాలు కూడా ఉంటారు, గర్భాలు వాళ్ళకి కనపడడం లేదు. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకు దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క పుణ్యం అయిపోతే కిందకు వచ్చేస్తారు. ఆ దేవతలు పుట్టాలని కానీ వాళ్ళు చర్చ చేస్తుంటారన్న. ఎక్కడ అట్లాంటి గర్భాలు ఉన్నాయి అని చెప్పేసి, ఆ గర్భాలు ఉంటే మేము పుడతాము అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు చూడండి, తండ్రి పూజ చేస్తే ఇప్పుడు భర్త పూజ చేస్తే భార్య బయట తిరుగుతూ ఉంటుంది. భార్య పూజ చేస్తే అంటే ఆయమ్మే చేసుకుంటే నాకు సంబంధం లేదని ఆయన వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి ఎప్పుడు చేసేది పూజలు? ఇద్దరు కలిసి ఒక మనస్తత్వము, ఒక ఏకీకృత భావన వాళ్ళలో ఉందా? లేదు. కాబట్టి ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి పిల్లల్ని దారికి తేవాలంటే, ఈ సంస్కారవంతులు చేయాలంటే ఎంత కష్టమవుతుందో ఈరోజు. కాబట్టి మనము పెళ్లి చేసుకోవడమే కాదు, ఆ విధంగా సంతానాన్ని కనేటువంటి భగవత్ ప్రేరణ ద్వారా మనం సంతానాన్ని కనల్లా అని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని మనకు భారతం అనేటువంటిది చెప్తా ఉంది. యదక్షర పద ప్రశ్నం మాత్రాహీనంత తత్సర్యం క్షమ్యతా దేవ నారాయణ నమోస్తుతే. జయ మంగళము సర్వేశ్వర.